అక్షయ్ వాళ్ళు భరత్ తప్పు చేశాడని పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కంప్లైంట్ ఇస్తూ ఉంటారు. ఇక పోలీసులు అయితే కంప్లైంట్ రాసుకుంటూ ఉంటే, ఇక అవని అయితే కంప్లైంట్ ఇవ్వద్దు, వాపస్ తీసుకుందాం, భరత్ అలాంటి వాడు కాదు, నాకు బాగా తెలుసు, అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం, కంప్లైంట్ వాపస్ తీసుకుందాం మామయ్య అని వాళ్ళ మామయ్యని అడుగుతూ ఉంటుంది. ఇక వాళ్ళ మామయ్య ఇలాంటి వాళ్ళకి బుద్ధి రావాలంటే పోలీసులే తగిన శాస్తి చేస్తారు, ఇలాంటివి మళ్ళీ రిపీట్ కాకుండా వాళ్లే చూసుకుంటారని చెప్తూ ఉంటాడు. ఇక కమల్ కానీ ప్రణవి కానీ కంప్లైంట్ వాపస్ తీసుకోవడానికి ఎవ్వరూ ఒప్పుకోరు. ఇక అవని భరత్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో అమ్మ దగ్గర ఉండాల్సిన నువ్వు గుడికి ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటుంది. నాకు తెలిసిన ఒక ఆవిడ ఈ గుళ్ళో ప్రసాదం తింటే అమ్మకి ఆరోగ్యం బాగుపడుతుందని చెప్పడంతో ఇక్కడికి వచ్చానక్క, వాళ్ళెవరో నాకు తెలీదు, వచ్చి నా చేతిలో చున్నీ పెట్టి వెళ్ళిపోయారు, అంతే అక్క తెలుసు, అంతకంటే నాకు ఇంకేం తెలియదు అని ఏడుస్తూ ఉంటాడు. ఇక అవని అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఆవిడ నిన్ను గుడికి రమ్మనడం ఏమిటి, తెలియని వాళ్ళ చున్నీ నీ చేతిలో పెట్టి వెళ్ళడం ఏంటి, ఇదేదో కావాలనే నేను ఇరికిచ్చినట్టుగా అనిపిస్తూ ఉంది అని అంటూ ఉంటే, ఇక భరత్ కూడా నాకేం తెలియదక్క, నేనే తప్పు చేయలేదని ఏడుస్తూ ఉంటాడు. ఇక అవని భరత్ని ఓదారుస్తూ ఉంటుంది. ఇక అక్షయ్ అయితే వాడితో మాటలేంటి నీకు అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇక అవని అక్కడి నుంచి భరత్ని చూస్తూ బాధపడుతూ వాళ్ళతో కలిసి ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక ఇంటికి వచ్చిన తర్వాత అవని భరత్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. పోలీస్ స్టేషన్లో ఇరుక్కున్న నా తమ్ముడిని ఎలా బయటికి తీసుకురావాలి, అసలు ఎందుకు ఇలా జరిగింది, ఎవరు కావాలనే నా తమ్ముడిని ఈ కేసులు ఇరికించారో అని ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక ఇంట్లో వాళ్ళందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉంటారు. ఇక అవని భోజనానికి రాకపోవడంతో ఇక పల్లవి అయితే అవని యొక్క భోజనానికి రాలేదేంటి బావగారు, ఆ అబ్బాయి మీద కేసు పెట్టారని బాధపడుతుందేమో అని అంటూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా అవని భోజనానికి రాలేదేంటి అక్షయ్ అని అడుగుతుంటే, ఏమో నాన్న నాకు తెలియదు అని సమాధానం చెప్తూ ఉంటాడు. అదేంట్రా అలా మాట్లాడుతున్నావు, నీ భార్య గురించి నీకు తెలియకపోవడం ఏమిటి, మీ మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అని అడుగుతూ ఉంటాడు. ఇక అవని లాయర్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తూ ఉంటుంది. మా తమ్ముని ఎలాగైనా బయటికి తీసుకురావాలి లాయర్ గారు అని చెప్తుంటే, ఇక లాయర్ గారు నేను చూసుకుంటానని చెప్తూ ఉంటాడు. ఇక పోలీస్ స్టేషన్కి వెళ్ళిన లాయరు దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ని ఎస్ఐకి ఇవ్వడంతో ఇక ఎస్ఐ ఈ సెల్ ఓపెన్ చేసి భరత్ని బయటికి తీసుకొని రమ్మని చెప్తూ ఉంటాడు. ఇక కానిస్టేబుల్ వెళ్ళి సెల్ ఓపెన్ చేయగానే భరత్ బయటకు వచ్చి అవనిని చూసి అక్క అని తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటాడు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.